ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి మహా అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్న మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గత కాలము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడింది ఏమంటే, దయగలిగిన మాటల ద్వారా సమాధానం వస్తుందని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 18, 19, 20 వచనాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము ద్వారా మాట్లాడుతున్నాడు. సౌలు గవని యొద్ద సమూయేలు కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా, ఇక్కడ దయగలిగిన మాటలు గత వారము ఎవరు మాట్లాడారంటే సౌలు మాట్లాడని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలము నాకు ముందు వెల్లుడి, మీరు నాతో కూడా భోజనము చేయవలనని, రేపు నీ మనసులో నన్ను దంతానికి తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. ఎప్పుడైతే సమాధానం వచ్చిందో సేవకుడు ద్వారా, సేవకుడు ఎంతగా సేవకుడితో ఎలా మాట్లాడుతున్న సౌలుని బట్టి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. సమాధానం వచ్చిన తర్వాత ఏం జరిగింది? సమాధానం వచ్చిన తర్వాత సేవకుడు అంటున్నాడు, ఈ రాత్రి భోజనము చేసి, చక్కగా భోజనం చేసి, రేపు నీకు ఏది కావాలంటే అది దాని కొరకు నేను నీకు చెప్తానని చెప్పి ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు ఆ సమాధానం? ఆ సమాధానం ఇరువురికి కలిసింది. ఇప్పుడు సౌలుకు సమూయేలుకు, అంటే ఒక సేవకుడికి విశ్వాసికి ఒక సంబంధం ఏర్పడింది. ఎలా? మాట తీరును బట్టి. దయగలిగిన మాటలు, వినయము కలిగిన తలంపులు, వినయము కలిగిన జీవితం జీవించిన సౌలును బట్టి ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది? దేవుడు దిగి వచ్చేసాడు. వారి ఇరువురి మధ్య దేవుడు బంధాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు ఏ బంధము? భోజనము చేసి వెళ్ళమనేంత వరకు. అంటే సాధారణంగా ఎవరినైనా భోజనం చేసి వెళ్ళమని ఎవరిని అంటారు? వాళ్ళని ప్రేమించే వాళ్ళని అంటారు. ఏమంటారు? ఎక్కడి నుంచో దూరంగా వచ్చావు కదా, ఈరోజు భోజనం చేసి రేపు పొద్దున్న వెళ్ళండి. ఎవరంటారు ఈ మాట? బంధువులు అంటారు. ఎవరైనా ఇంటికి, మనం చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు వాళ్ళు? భోజనం చేసి వెళ్ళండి. అంటే దగ్గరత్వం చేస్తాడు దేవుడు. వాళ్ళ సమాధానం ఏమైంది? ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు కలిసేలాగా, ఒక గాడిదలు కాసుకునేవాడు, గాడిదలకు యజమానిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు వారి ఇరువురిని సమాధానం ఏం చేస్తుందంటే జతపరుస్తుంది. ఏం చేస్తుంది? జతపరుస్తుంది. వారి ఇరువురు తెలీదు. సౌలు ఎవరో తెలీదు. ఎవరికి? సమూయేలుకు తెలియదు. సమూయేలుకు సౌలుకేమో సమూయేలు తెలియదు. ఇరువురికి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం ఏర్పడింది? ఒక బంధం ఏర్పడింది. ఏర్పడింది? ఒక బంధం ఏర్పడింది. ఎలా వచ్చింది అది? వాళ్ళ మాట తీరును బట్టి. దేని ద్వారా? మాట తీరును బట్టి. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అయితే సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలంలో నాకు ముందు వెల్లుడి, మీరు నాతో కూడా భోజనము చేయవలను, రేపు నీ మనసులోనున్నదంతా నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదని. ఏమొచ్చింది ఇప్పుడు? ఎన్నో కాల శ్రమ పడ్డాడు. ఎవరో? సౌలు. తన ఇల్లుని విడిచాడు, దేశాన్ని విడిచాడు, అరణ్యములో తిరిగాడు. అన్ని ఎఫ్రతా దేశమంతా తిరిగి అలసిపోయి అయినా సరే ముందుకు సాగాడు. దేనికోసం? తనకున్న సమస్య ఏంటి? గాడిదలు తప్పిపోయినాయి. ఏం తప్పిపోయినాయి? గాడిదలు కనిపించట్లేదు. ఆ కనిపించిన గాడిదల కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సమూయేలు
ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతెంతో దూరం వెళ్ళాడు, ఎన్నెన్నో చోట్లు తిరిగాడు. ఇప్పుడు ఏమొచ్చేసింది? వారి మధ్య సమాధానం. దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య దేవుడు వచ్చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇది అసలు వాక్యం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరిష్కారము చూపువాడు. ఏంటే పరిష్కారము చూపువాడు. ఈ రోజున వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుంది, నీ సమస్యకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే, ఇదిగో ఇక్కడ దొరికింది. ఎక్కడ? అప్పుడు 3 దినాల కిందట తప్పిపోయిన నీ గార్భానము గురించి విచారపడకము, అవి దొరికినవి. ఏ అయితే పోగొట్టుకున్నాడు సౌలు, ఆ సేవకుడు ఏమంటున్నాడు? అవి దొరికినవి అన్నాడు. ఏమైంది? అవి దొరికినాయి అంట. ఆ మాట కోసం ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఒక సేవకుడి దగ్గరకు వచ్చాడు, దేవుని మందిరంలోకి వచ్చాడు. వచ్చి ఎన్నో శ్రమలు పడ్డాడు సౌలు. ఎంతో మంది పనివారితో పాటు అందరితో నడిచి వెతుక్కుంటూ, అడవుల్లోనూ ఎక్కడైనా ఉన్నాయేమో అన్ని చోట్ల వెతుక్కుంటూ ప్రయాస పడ్డాడు. ఇప్పుడు ఆ ప్రయాస ఇప్పుడు ఏమైపోయింది? దొరికేసింది. అందుకే యేసు ప్రభు వారు కూడా, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. ఏం కలగజేస్తానన్నాడు? విశ్రాంతి కలగజేస్తాను. నువ్వు ఎంతైతే ప్రయాసపడ్డావో ఆ ప్రయాసకి ఈ రోజున జవాబు వచ్చేసింది. ఎవరికి? సౌలుకి. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో చెప్తుంది ఏంటో తెలుసా? గొప్ప మాట చెప్తున్నాడు మనతో. ఏం చెప్తున్నాడు? గొప్ప మాట చెప్తున్నాడు ఈ రాత్రి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు దేవుడు మన మధ్య నుండి ఒక గొప్ప మాట ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎక్కడ సమస్య అయినా సరే ఆ సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధియే. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడి సన్నిధానంలో ఆయనకు పరిష్కారం ఏర్పడింది. ఎన్నో ప్రయాసపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎంత దూరం నడిచాడు, తన పనివారితో సహా ఎన్నెన్నో ప్రాంతాలు అడవిలో కూడా తిరిగాడు. ఒకవేళ అడవిలో ఉన్నాయేమో, ఏ జంతువులు తినేస్తాయేమో అని అన్ని చోట్ల వెతికి వేజారిపోయి ఒక పనివాడి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఒక దేవుని మందిరం వైపు నడిపించాడు. దేవుని మందిరం రాగానే ఇప్పుడు ఏమన్నా నిరాశ అయిపోయిందా? అయినా అక్కడ ఏమొచ్చింది? సమాధానం, జవాబు వచ్చేసింది. ఈ రాత్రి నువ్వు ఎక్కడెక్కడ ప్రయాసపడుతున్నావో, ఏ స్థలములో ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసకు పరిష్కారం ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధియే. దేవుని సన్నిధియే, దేవుని సేవకుల దగ్గరే. ఈ రాత్రి అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు తప్పిపోయి 3 రోజుల నుండి వెతుకుతున్న గొర్రెలు, గాడిదలు దొరికేసినాయి అన్నాడు. ఇప్పుడు ఆనందానికి ఇప్పుడు సౌలుకి ఏమవుతుంది? సౌలుకి ఇప్పుడు ఏమవుతుంది? ఆనందం ఏర్పడింది. ఏర్పడింది? ఆ మాట అనగానే ఇప్పుడు ఏమంటున్నాడు? దొరికేసిని అన్నాడు ఏకంగా. ఇప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు? దొరికేసిని. నువ్వు దేన్ని తప్పిపోయాని ఎత్తుక్కొని అల్లాడిపోతున్నావన్నీ దొరికేసినాయి. ఇప్పుడు సమస్య పరిష్కారం ఎక్కడ జరిగింది? సమస్య పరిష్కారం దేవుని సన్నిధియే. ఈ రాత్రి నీకు పరిష్కారం జరగాలంటే అక్కడ ఇక్కడ కాదు, దేవుని సన్నిధానానికి వెళ్ళిపో. ఈ రాత్రి కాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడితో గడుపు. నీ పరిష్కారం దేవుడే ఇస్తాడు. నీ సమస్యకు పరిష్కారం దేవుడే ఇస్తాడు. ఈ లోకములో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ బాధంతా చెప్పుకుంటే ఆ వ్యర్థాన్ని ఏం చేస్తాడంటే శ్రేష్టంగా మార్చేస్తాడు. ఊహించలే. ఇప్పుడు సౌలు ఊహించాడా? ఊహించలా. కానీ ఏమన్నాడు తెలుసా? ఆ సేవకుడు ఒక మాట ఆ పనివాడు చెప్పాడు. ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన ఏది చెప్తే అది జరిగిద్ది అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? జవాబే వచ్చేసింది. ఈ రాత్రి నీకు జవాబు కావాలంటే, నీకు పరిష్కారం కావాలంటే ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని పాదాల దగ్గరకు.
ఏ స్థలంలోకి వెళ్ళినా నీకు సమాధానము రాదు. ఏ స్థలములో వెళ్ళినా ఈ రాత్రి నువ్వు ఎంతైతే ప్రయాసపడుతున్నావో, ఎంతైతే బాధపడుతున్నావో, ఈరోజు దేవుడు నీతో నాతో ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో అందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొద్దే నీకు పరిష్కారం ఉంది, దేవుని దగ్గరే నీకు సమాధానం ఉంది. నీ ప్రయాస వ్యర్థం కాని చోటు ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధియే, దేవుని మందిరమే. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నేను ప్రయాసపడుతున్నాను, నాకేమీ దక్కట్లేదయ్యా, అయ్యా నేను ఇంటికాడ ఎంతో కష్టపడుతున్నా, ఒక్క రూపాయి కాడ నాకు ఉండట్లేదయ్యా, నేను ఎన్నో సమస్యలతో అల్లాడిపోతున్నా, అప్పులు సమస్యలు వెంటాడుతున్నాయి, నాకు పరిష్కారం లేదు అని ఈ రోజున ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటలేదు? ఎందుకంటే సరైన మార్గం చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఈ లోకములో మనుషులు కాకులు వలె పొడుస్తూ ఉంటారు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చిన మనుషులు ఈరోజు ఓదార్చరు, పొడుస్తారు. ఎందుకంటే వారు సాతాను చేతిలో చిక్కిన వారుగా ఉన్నారు. అందుకే సాతాను చేసే క్రియలు చేస్తూ ఉంటున్నారు. అందుకే ఈ రోజున ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటలేరు? కాలేజీ స్టూడెంట్లు సూసైడ్, చిన్న చిన్న విషయం, ఒక తల్లి ఒక మాట అంటే పిల్లలు ఈ రోజున ఎంతమంది ఫ్యాన్లకు ఊరేసుకొని చనిపోతున్నారు. ఎన్నో వార్తలు వింటున్నాం. కారణం ఏంటో తెలుసా? ఇదే, వాళ్ళ సరైన పరిష్కారం తెలియక సాతాను చేతులకు వెళ్ళిపోయారు. యూదా ఇస్కరేతు కూడా దేవుని సేవకు, దేవునితో వెంబడించిన యూదా ఇస్కరేతు కూడా దేవుడి దగ్గర పరిష్కారం ఉందని తెలిసి కూడా ఏం చేశాడంటే, దేవుని పశ్చాత్తాపల్లా, దేవాన్ని తప్పు చేశాననే మనసు రాలా. ఎందుకు రాలేదు? కఠినమైపోయింది. ఈ రోజున మనుషుల జీవితాలు ఏమైపోయినాయి అంటే కఠినమైపోయినాయి. ఎందుకో తెలుసా? వారి హృదయంలో దేవుని మాటలకు చోట్లేదు. మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, నీలో దేవుని ప్రేమను కనబరచవు, దేవుని మాటలు ఏమాత్రం కనబరచవు, దేవుని యొక్క దయగలిగిన మాటలు, దేవుని యొక్క ఆలోచనలు కనబరచవు. అందుకే ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే కఠినంగా తయారైపోయావు. ప్రేమించే మనసు లేదు, స్వార్థాలు పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దీనికి కారణం ఇదే. ఎందుకంటే నీ మనసు పైన భక్తి చేస్తుంది, కానీ హృదయము దేవుడికి ఇవ్వట్లేదు. నీ నోటి పెదాలతో దేవుని ఆరాధిస్తున్నావు, కానీ హృదయము దేవుడికి ఇవ్వట్లేదు. నీకున్న బాధల్లో దేవునికి ఆ భారం అంతా నేను మోస్తాను, నా దగ్గరికి తీసుకురాని దేవుడు చెప్తా ఉంటే ఆ భారాన్ని నేనే మోస్తాను అంటున్నా. చింత యావత్తు నాపై వెయ్యి, అన్యజనుల వలె నువ్వెందుకు చింతిస్తున్నావు? ఏమి తిందుము ఏమి తాగుదుమని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనం ద్వారా దేవుడు చెప్తా ఉన్నా. ఎన్నోసార్లు ఆ వాక్యం వింటున్నా, నువ్వు చింతపడుతూనే ఉంటున్నావు. కారణం ఏంటో తెలుసా? ఇదే, నీకు పరిష్కారం దొరకాల్సింది అక్కడెక్కడ దొరకదు. ఎక్కడ దొరికింది తెలుసా? దేవుని సన్నిధిలే, దేవుని సేవకుడి దగ్గర, దేవుని యొక్క విశ్వాసుల సావాసం దగ్గర ఉంటుంది. అలాగే నీకు తండ్రికి ఉన్న బంధం దగ్గర ఉంటుంది. నీకు తండ్రికి ఉన్న బంధం దగ్గరే నిజమైన సమాధానం ఉంటుంది. నీకు ఉన్న సమస్యలను నీ పొరుగు వారికి చెప్పుకొని, బంధువులు చెప్పుకొని, స్నేహితులు చెప్పుకొని, అందరికీ చెప్పుకొని ఏడ్చి 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 ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు ఏడవలసి, కన్నీటితో వెత్తవలసిన స్థలం ఏంటో తెలుసా? దేవుని పాదాలు. అందుకే దేవుడు అంట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నీ పాదాల చెంత నాకు చోటు ఇవ్వని అడుగుతున్నాడు భక్తుడైన యోహాను. అపోస్తుడైన పౌలు కూడా అంటున్నాడు, అయ్యా నీ పాదాల చెంత నాకు చోటు ఇవ్వయ్యా. ఆయన పాదాలు ఎక్కడా లేవు, ఇదిగో నీ దగ్గరే ఉన్నాయి. ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఆయన పాదాలను నిలిపాడు. ఈ రాత్రి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చడానికి ఎందుకు నీకు మొహమాటం? మనుషుల దగ్గర చెప్పావు, నీ బంధువులు చెప్పి ఏడ్చి ప్రయోజనం లేదు. ఆ కన్నీరు వ్యర్థము. కానీ దేవుని పాదాల దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీరు దేవుడికి ఎలా ఉంటుందో తెలుసా? హృదయం కరిగిపోతుంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఇలాంటి ప్రేమ కాదు, అది ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ఎవరైనా చెప్పగలరా అలాంటి ప్రేమ? ఆయన ప్రేమను వర్ణించగలరా? ప్రాణం ఇచ్చేశాడు. నువ్వు చేసిన దొంగతనాలు, నువ్వు చేసిన వ్యభిచారము, నువ్వు చేసిన ప్రతి పనులకు
ఆయన క్రయధనం ఇచ్చేసి నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నా నిన్ను ఎలా విడిచిపెడతాడు? అందుకే ఈ రాత్రి నువ్వు ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాల్సిన, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చు, దేవుడితో నువ్వు గడుపు, దేవుడితోనే చెప్పుకో. ఒకరోజు ఊహించని కార్యం జరుగుతుంది. నీ కంటి కనబడ హృదయానికి గోచరం కాని అద్భుత కార్యాలు జరగాలంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపో. నీకున్న పరిష్కారము దేవుని పాదాలే, నీకున్న పరిష్కారం దేవుని వాక్యమే, నీకున్న పరిష్కారం ఏదో తెలుసా? దేవుని కౌగిటయే. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు పరిష్కారము సౌలుకు వచ్చినట్లు నీకు కూడా వస్తాడు. ప్రయాసపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు బాధపడుతున్నారేమో, కనుక ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు, నేను నీకు తోడున్నా. నాకు చెప్పుకొని సమస్య, ఆ సమస్యను ఎర్ర సముద్రం 2 పాయలు చేసినట్టు చేస్తాను. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయక ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీవు నిర్లక్ష్యం చేయకు. కనుక ఈ రాత్రి దేవుణ్ణి కన్నీటితో ఆయన పాదాలకు అడుగు, నీ సమస్యలు పరిష్కారం ఆయన చూపును గాక. ఆమేన్.